మొదలైంది రాయచోటి అనే ఒక ఊర్లో. ఈ కథ బిర్షా గురించి. బిర్షా అతను సాధారణమైన మనిషి కాదు, చేతబడి అది తనకు వెన్నతో పెట్టిన విద్య. బిర్షా చాలా పెద్ద మాంత్రికుడు, కానీ ఒకరోజు మొత్తం మారిపోయింది. బిర్షా చేసే చేతబడులు ఒక ఋషికి నచ్చలేదు. ఆ ఋషి బిర్షాకి ఇవి చెయ్యడం తప్పు అని అర్థమయ్యేలా చెప్పాడు. కానీ బిర్షా అది వినకుండా ఋషి మీదే చెయ్యెత్తాడు. కోపంలో ఉన్న ఋషి బిర్షాకి శాపం ఇచ్చేశారు. బిర్షా, నువ్వు ఈరోజు నుంచి బ్రతికి ఉన్నా చచ్చినట్టే. నీ ప్రాణం ఇప్పుడు నీలో కాదు, ఒక నిమ్మకాయలో ఉంటుంది. ఆ నిమ్మకాయ కోస్తే నువ్వు చచ్చిపోతావని శాపం పెట్టి వెళ్ళిపోతాడు. మ్యాక్స్, క్రిష్ పిలిచాడంటే ఏదో ఒక ఫిట్టింగ్ పెడతారా? అవునా నాయన? 5 years నుంచి చేస్తున్నాం ఈ జాబ్. ఏమైనా పేరు వచ్చిందా? పేరుకే ఆఫీసర్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్. గుర్తింపు ఏమీ ఉండదు. పదా. హాయ్ క్రిష్. ఇవన్నీ తర్వాత మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈయనొకడు ఎప్పుడు డ్యూటీలోనే ఉంటాడు. మనం ఎవరు, మన గోల్ ఏంటి? గుర్తులేదు. పేరుకి ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కాదు, ఫారెస్ట్ ని కాపాడం మన బాధ్యత. ఇప్పుడు మీరు ఒక భయంకరమైన ఫారెస్ట్ కేసు డీల్ చేయబోతున్నారు. అంతేనా? ఇంతకు ఏం కేసు? ఒక ఫారెస్ట్ లో ఇప్పటికే 21 మర్డర్ జరిగాయి. దీని వెనక ఎవరున్నారో మీరు తెలుసుకోవాలి. ఇంతే కదా, ఈ మర్డర్స్ వెనకాల ఎవరున్నారో తెలుసుకుందాం. ఇంకో విషయం, అక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాలేదు. ఓ, ఇంతకు ఏ ఫారెస్ట్ అది? మీరు వెళ్ళబోయేది సుందరబాన్స్ ఫారెస్ట్. అమ్మో, ఆ ఫారెస్టా? మేం వెళ్ళాం. కావాలంటే నువ్వు వెళ్ళి ఈ కేసు పూర్తి చేయి. నేను ఇంకో కేసులో ఉన్నాను. మీరిద్దరు కలిసి ఈ కేసుని డీల్ చేయాలి. మీరు చేయగలరు. ఈ కేసు మీరు క్లోజ్ చేస్తే పేరు వస్తుంది అండ్ ప్రమోషన్ కూడా. సరే, మేమే డీల్ చేస్తాం. చేయక చేస్తామా? రేపే మీరు ఆ ఫారెస్ట్కి వెళ్ళబోతున్నారు. ఆ మిస్టరీ సాల్వ్ చేయబోతున్నారు. అది ఇండియాలోనే డేంజరస్ ఫారెస్ట్. అక్కడికి వెళ్ళి మనం తిరిగి వస్తామా క్రిష్? నన్ను చూసుకొని నా లవర్ కూడా ఉంది. నేను లేకుంటే తను చచ్చిపోతుంది. మన ప్రాణానికే దిక్కు లేదు. నువ్వు నీ లవర్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు నాయనా. తనంటే నాకు ప్రాణం రా. మూసుకోరా ముండ మూపి. మీకు అక్కడ ఏం జరగదు, టెన్షన్ తీసుకోవద్దు. ప్రశాంతంగా వెళ్ళి రండి. వీళ్ళకి ఎవరు ఉంటే తెలుస్తుంది నా బాధ. సరే అయితే అంతా ఓకేనా? టుమారో మార్నింగే. రాకి నా లవర్ రా. అడవిలో కాదురా నువ్వు చావాల్సింది. నేనే చంపేస్తా, పీడ పోతుంది. పదా. రాకి, ఈ కేసు మనం సాల్వ్ చేయగలమా? నాకు డౌటే మ్యాక్స్. ట్రై చేద్దాం. ఆ క్రిష్ గాడేమో మాకు అప్పగించి వెళ్ళిపోయాడు ఈ కేసు. ఏం తలనొప్పిరా నాయన, ఈ జాబ్ వద్దు ఏం వద్దు. కోప్పడుకురా, కోప్పడుకు. ఉండరా నాయన, నన్ను చూసుకొని నా లవర్ కూడా బ్రతుకుతుంది. ఇప్పుడు చూడు, లవర్ 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 లవర్. నీకు లవర్ ఉంటే తెలుస్తుందిరా నా బాధ. అవునులేరా, మీది పెద్ద లైలా మజ్ను కథ. నువ్వు ఒక మజ్ను, తనొక లైలా. ఇది అంతా వదిలై పా కేసుది చూద్దాం. ఈ ఫారెస్ట్ ఏంట్రా ఇంత పెద్దగా ఉంది? లోపల శవాలు కూడా చాలానే ఉన్నాయి. దీనికి ఎండ్ కార్డ్ వేసే పోదాం. నా అంచనా ప్రకారం ఇక్కడ దయ్యం ఉండే ఉంటుంది. నాకు అదే డౌట్.
ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? డేంజర్, తిరిగి వెళ్ళిపోండి. నాకు ఏదో తేడా కొడుతుంది రాకీ. ఇక్కడ చూస్తే చాలా పెద్ద మిస్టరీయే దాగుంది. సాల్వ్ చేసే పోదాం. రాకీ, ఇక్కడ దయ్యమే ఉందేమో. దెయ్యం కాదు కానీ ఒక మిస్టరీ అయితే ఉంది, తెలుసుకుందాం. ఏం లేదులేరా. ఒక విషయం గమనించావు రాకీ? ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ 20 to 25 years లోనే ఉన్నారు. అవును మ్యాక్స్, అందరూ యంగే. స్టార్టింగ్ లో రాగానే ఏదో శబ్దము, మళ్ళీ డేంజర్ అని ఒక పేపరు. ఇది అంతా చూస్తే ఇక్కడ దెయ్యం కాదు, దానికన్నా డేంజర్ ఏదో ఉన్నట్టుంది. మిస్టరీ సాల్వ్ చేసే పోదాం. రాకీ, ఎలాగైనా ఈ కేసు మనమే పూర్తి చేయాలి. ఏమైంది రాకీ? ఎవరో మా మాటలు వింటున్నారు. ఈ అడవిలో మేం తప్ప ఎవరున్నారు? నో, థర్డ్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ. అక్కడ ఎవరు ఉన్నారు రాకీ? పదా మ్యాక్స్. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమెవరో నీకు అనవసరం, ముందు అది చెప్పు, నువ్వెవరు? చెప్పు, ఎవరు నువ్వు? మీరు తెలియక ఇక్కడి వచ్చేసారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడున్న మిస్టరీ సాల్వ్ చేసే వరకు మేము వెళ్ళాం. అందరూ పోతారు, మొత్తం పోతారు. ఎక్కడ వెళ్ళిపోయారా వీడు? ఎక్కడ్రా వీడు? రాకీ, ఈ అడవిలో మొత్తం విచిత్రంగా ఉంది. ఒక్కొక్క మనిషి ఒకలా ఉన్నారు. కర్మరా బాబు. ఈ కేసు మేమే సాల్వ్ చేయాలి మ్యాక్స్. మిస్టరీ సాల్వ్ చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఎవడో మనల్ని ఫాలో చేస్తున్నాడు మ్యాక్స్. అవును రాకీ, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎవరు నువ్వు? ఇందాక నుంచి మనల్ని ఫాలో చేస్తున్నావు, ఇప్పుడు చూస్తే ఏడుస్తున్నావు. చెప్పు చెప్పు, ఎవరు నువ్వు? చెప్తావా లేదా అరెస్ట్ చేయనా? నా పేరు బిర్షా.
అక్కడ జరుగుతున్న మర్డర్ చేసింది నా భార్య. తనే ఇదంతా చేస్తుంది. ఎక్కడ ఉంది తనిప్పుడు? తను చనిపోయింది. చనిపోతే మర్డర్స్ ఎలా చేస్తుంది? అసలు ఏం జరిగింది మొత్తం చెప్పు. నేను నా భార్య ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకరోజు మేమిద్దరం ఈ అడవికి టూర్కి వచ్చాం. అప్పుడే మనల్ని చూసిన కొంతమంది మృగాలు తాగి ఉన్నారు ఫుల్ గా. నా భార్యని రేప్ చేసి చంపేశారు. అప్పటి నుంచి నా భార్య దయ్యమైపోయింది. ఇక్కడ వచ్చిన అందరినీ చంపేస్తుంది. నువ్వేం చేస్తున్నావు నీ భార్యను చంపేస్తుంటే? నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నన్ను కట్టేసి పడేశారు. ఈ మార్క్స్ అంటే ఇదంతా ఏంటి? నా ముఖం కాలిపోయింది, అందుకే ఇదంతా. బదారా స్టేషన్ కి. అక్కడ చూడండి నా భార్య ఆత్మ. ఎక్కడా వీడు? బిర్షా ఎక్కడున్నావురా? ఏంటి బిరిషా కనిపించాడా? నీకెలా తెలుసు? ఒక కథ చెప్పి మాయమైపోయాడా? నీకు ఎలా తెలుసు? పిచ్చోళ్ళారా, వాడే ఒక సైకోరా. ఇక్కడ మటర్స్ వాడే చేస్తాడు. వాడేవాడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడి పేరు బిరిషా. ఒకరోజు ఏం జరిగిందంటే, బిరిషాకి చేతబడి చాలా బాగా వచ్చు. भानु चले जाओ यहाँ से। मैं क्यों जाऊंगी? आप उठो पहले, चलो यहाँ से घर। भानु हाथ छोड़ो। मैं नहीं छोड़ूंगी, उठो आप उठो। अल्लाह क्या करूँ मैं, मुझे ऐसा पति मिल गया। मत करो ना ऐसा, छोड़ो ना। मैं सबको बता दूंगी, देखते रहो। आप ऐसे हरकतें कर रहे हो, जादू तो ना कर रहे हो। स्टेशन जाओगे आप, देखते रहो। अम्मी जान तेरी माँ की पति को स्टेशन में डालेगी। आप ऐसे उल्टे सीधे। रंडी मुँह बंद कर। रुक, तुझे बताता हूँ। मैं चकबोक का मजाक। शादी मत मारो मुझे, फिर शादी छोड़ो, छोड़ो, गला दुख रहा है। छोड़ो फिर शादी, छोड़ो। मर जा तू। తన భార్యని చంపేసి ఈ అడవికి తీసుకొని వచ్చి చేతబడి చేసి తన భార్యని ఇక్కడే పూడ్చిపెట్టారు. అది అంతా చూసిన నేను బిరిషా భార్య భానుని కాపాడడానికి ప్రయత్నించాను. అయితే మనం వెతుకుతున్న కిల్లర్ ఇతనే అన్నమాట. నాకు అదే అనిపిస్తుంది. తన చేతబడితో ఏమైనా చేస్తారు. మీరు వెళ్ళిపోండి. వాడు నిన్నెందుకు చంపలేదు? నేను ఒక ఆత్మని కాబట్టి. రాకీ వీడు ఉదయం నిజంగానే మాయమైపోయాడు. అతని గురించి వదిలేయి, మనం బిర్షాని పట్టుకోవాలి. నా గెస్ కరెక్ట్ అయితే బిర్షా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. ఇంకా ఎంత మందిని చంపుతావు?
బిర్షా ఎందుకు ఇలా చేస్తున్నావు? మ్యాక్స్ 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 ఏమైంది? మ్యాక్స్ మ్యాక్స్ నీకేం కాదు మ్యాక్స్. లే మ్యాక్స్ 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 లే మ్యాక్స్. బిర్షా ప్లీజ్ 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 బిర్షా, నా ఫ్రెండ్ ఏం చేయకు బిర్షా. బిర్షా బిర్షా ప్లీజ్ 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 బిర్షా. మూర్ఖుడా, ఇలా చెప్తే వాడు వినడు. నువ్వు చెప్పు ఏం చేయాలో. అతను ఇప్పుడు చేతబడిలో ఉన్నాడు. 1 గంట కళ్ళు తడవడు. అతని చేతిలో ఉన్న నిమ్మకాయని కోయండి. సరే సరే. బిర్షా, నా గురించి నీకు తెలీదు. నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఒక ఆత్మవి, ఆ ఆత్మ కూడా లేకుండా చేస్తావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. నిమ్మకాయ కోసే. సమాప్తం. నీకు ఏం కాలేదు కదా మ్యాక్స్? నాకేం కాలేదు రాకీ. అబ్బా ఈయన ఇంకా రాలేదా? ఇప్పుడు లేటరు. ఏం క్రిష్ ఇంత లేటు? లేదు రాకీ, ఇంకో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. అక్కడ బిజీ. అదంతా వదిలే. ఇద్దరి కంగ్రాచులేషన్. నాకు తెలుసు మీ ఇద్దరు ఈ కేసు సాల్వ్ చేయగలరని. మ్యాక్స్ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు క్రిష్. ఒరే మ్యాక్స్ బిర్షారా.